హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నూస్ కిచెన్. ఇప్పుడు మనం పప్పుచారు తయారు చేసుకుంటున్నాం. దీంట్లోకి ఒక గ్లాసు కందిపప్పు పెసరపప్పు వేసుకున్నాం. ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు, 3 టమోటాలు పోసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ పోసుకొని వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి, ఒక 1/2 టీ స్పూను. తర్వాత ఉడకబెట్టుకోండి. కుక్కర్ అయితే పొయ్యి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత పప్పు ఎనిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక గంటి ఆయిల్, దానిలోకి నూనె కాగిన తర్వాత ఆనియన్స్, ఒక 10 రెమ్మలు, బాగా కలుపుకోండి. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. బాగా బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు పప్పు పోసేసుకోవాలి. బాగా కొంచెం వాటర్ వేసుకోవాలి. బాగా వాటర్ వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. పప్పుచారు ఇంకా రెడీ అయిపోయింది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.